హైదరాబాద్‌లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ కుదేలైపోయే అవకాశం ఉంది. అంటే పడిపోతుంది. పడిపోయే అవకాశాలున్నాయంటున్నారు. ఇందులో హ్మ్. వాస్తవమే అంటారా? ఇప్పుడు ఏ బిజినెస్ పడిపోవట్లేదు. ఏ బిజినెస్ చూసిన మీరు మీడియా చూసుకుంటే, ఛానల్ చూసుకుంటే ఫార్మర్ ఎవ్రీథింగ్. కొంతకాలం పెరుగుతది. మళ్ళీ తగ్గుతది. మళ్ళీ పెరుగుతది. అది ఒక వేవ్ లెంత్. హ్మ్. ఏ బిజినెస్ కూడా ఇలాగెళ్ళి అక్కడ ఉండిపోదు. సో, రియల్ ఎస్టేట్‌లో మీరు అప్పుడు యాంకరింగ్ స్టార్ట్ చేసిన 2007, 8లో మంచి రెసిషన్ మొత్తం వరల్డ్ మొత్తం పడిపోయింది. హ్మ్. ఎకానమీ డౌన్. ఇప్పుడేంటంటే టెంపరరీ ఫాల్ అనేది ఉంది. తగ్గింది. గవర్నమెంట్‌లో అంటే కంపేర్ టు గవర్నమెంట్ పాలసీ చాలా రీజన్స్ ఉన్నాయి దానికి. హ్మ్. గవర్నమెంట్ పాలసీ, స్టెబిలిటీ ఆఫ్ గవర్నమెంట్, అన్‌స్టెబిలిటీ, తర్వాత క్యాబినెట్ డెసిషన్స్ గానీ, వాళ్ళు ప్లానింగ్ ఎలా ఉంది గానీ, ప్లానింగ్ ఎటువైపు ఏ సెగ్మెంట్ వైపు ఒక్కొక్కరు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఐటీ మీద ఫోకస్ చేశారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సైబరాబాద్ అంటే చంద్రబాబు గారి పేరు గుర్తొస్తది. అవును. సో, రియల్ ఎస్టేట్‌లో ఏంటంటే తగ్గింది. పడిపోలేదు, డమాల్ కాదు నా ప్రకారం. తగ్గింది. స్లో డౌన్ అయింది. అండ్ దీనివల్ల ప్రజలకు కొద్దిగా బెనిఫిట్ కూడా అయింది. ఎందుకంటే గత 1 ½ ఇయర్ 20 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి రఫ్‌గా 19, 20 నెలలు. హ్మ్. 21 నెల. ఎక్కడ కూడా రేట్లు అనేది పెరగలేదు. అంటే కొనుక్కునే వాళ్ళకి ఇప్పటికి రైట్ టైం. ఓకే. అమ్ముకునే వాళ్ళకి రేట్ రాదు. కొనుక్కునే వాళ్ళు డెఫినెట్లీ 120% రైట్ టైం. హ్మ్. సో, గత సంవత్సరానికి, ఈ సంవత్సరానికి కొద్దిగా పెరుగుదల ఉంది. బట్ అనుకున్నంత స్థాయిలో లేదు. అనుకున్నంత ఎక్స్‌పెక్టేషన్ జనాలేంటి హై ఎక్స్‌పెక్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారంటే సీఎం రియల్ ఎస్టేట్ రియాల్టర్ అని చెప్పాడాయన. హ్మ్. సీఎం అవగానే నెక్స్ట్ డే ఏంటంటే ఇప్పుడు కూడా ఎంఏ అండ్ యూడీ డిపార్ట్మెంట్ ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? అంతకుముందు కేటీఆర్ గారు చేసేవారు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారో తెలుసా? సీఎం. హ్మ్.